హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. ఇవాళ వీడియోలో మనం సెన్సరీ ఇష్యూస్ గురించి తెలుసుకుందామండి. అసలు ఈ సెన్సరీ ఇష్యూస్ అంటే ఏంటి, ఈ సెన్సరీ ఇష్యూస్ వల్ల వచ్చే బిహేవియర్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సెన్సరీ ఇష్యూస్ అనేది చాలా వాస్ట్ టాపిక్ అండి. సో దీని నుంచి మనం జిస్ట్ మాత్రం ఇవాళ తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ ఇఫ్ సపోజ్ 100 ఆటిజం కిడ్స్ ఉన్నారనుకోండి, 99% ఆటిజం కిడ్స్లో కంపల్సరీగా సెన్సరీ ఇష్యూస్ అనేవి అయితే ఉంటాయండి, 1 or 2 సెన్సెస్కి సంబంధించి. ఒక 1% ఆఫ్ ఆటిజం కిడ్స్లో సెన్సరీ ఇష్యూస్ లేవు అంటే వాళ్ళు లక్కీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సెన్సరీ ఇష్యూస్ ఉన్న కిడ్స్ ఒక చోట కూర్చుందామన్నా కూర్చోలేరు, ఒక చోట నిల్చుందామన్నా నిల్చోలేరు. వాళ్ళ బాడీ వాళ్ళకి అసలు కోఆపరేట్ చేయదు కుదురుగా ఉండడానికి. అసలు ఈ సెన్సరీ ఇష్యూస్ అంటే ఏంటి, దేనివల్ల వస్తుంది అంటే, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నట్లుగానే వీ హ్యావ్ 5 సెన్సెస్ కదండి. ఐస్, ఇయర్స్, నోస్, టచ్ అండ్ టేస్ట్. వీ హ్యావ్ 3 more సెన్సెస్ అండి. అదే ప్రొప్రియోసెప్షన్, వెస్టిబ్యులర్ అండ్ ఇంటిరోసెప్షన్. సో టోటల్ 8 సెన్సెస్ అండి. ఇఫ్ సపోజ్ ఎవరైనా మనల్ని ఇక్కడ ఇలా టచ్ చేశారనుకుందాం. సో టచ్ అనే సెన్స్ మన బ్రెయిన్కి ఒక ఇన్పుట్ని పాస్ చేస్తుంది కదా. సో అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఒక సేఫ్ టచ్, వీళ్ళు మనల్ని జెంటిల్గా ప్రెస్ చేస్తున్నారు, వీళ్ళు మనల్ని గట్టిగా స్క్వీజ్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇఫ్ సపోజ్ మనల్ని ఎవరైనా ఇక్కడ టచ్ చేసినప్పుడు ఈ ఇన్పుట్ అనేది మన బ్రెయిన్కి వెళ్ళలేదు అనుకోండి, లేకపోతే వెళ్ళాల్సిన దానికంటే ఎక్కువ వెళ్ళింది అనుకోండి, లేదంటే వెళ్ళాల్సిన దానికంటే తక్కువ వెళ్ళింది అనుకోండి, సో దానివల్ల వచ్చే ఇష్యూస్నే సెన్సరీ ఇష్యూస్ అంటారండి. ఇప్పుడు మనం టాక్టైల్ గురించి ఎలాగైతే మాట్లాడుకున్నామో, సో ప్రతి ఒక్క సెన్స్కి ఓవర్ రెస్పాన్సివ్ అండ్ అండర్ రెస్పాన్సివ్, దానివల్ల వచ్చే ఇష్యూసే సెన్సరీ ఇష్యూస్ అంటారు. సో ఇఫ్ సపోజ్ ఒక ఆటిజం చైల్డ్ని తీసుకుందాం, తనకు టాక్టైల్ ఇష్యూస్ ఉన్నాయనుకుందాం, అంటే టచ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకుందాం. సో వాళ్ళు 2 కేటగిరీస్గా ఉంటారు. ఐదర్ ఓవర్ రెస్పాన్సివ్ ఉంటారు, లేకపోతే అండర్ రెస్పాన్సివ్ ఉంటారు. అండర్ రెస్పాన్సివ్ ఉన్న కిడ్స్ ఏంటంటే, వాళ్ళకి దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం వస్తుంది అనుకోండి, వాళ్ళు జస్ట్ ఇలా తుడుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అక్కడ దెబ్బ తగిలిందన్నది కూడా వాళ్ళకి రిజిస్టర్ అవ్వదు. వాళ్ళని అండర్ రెస్పాన్సివ్ కిడ్స్ అంటారు. ఓవర్ రెస్పాన్సివ్ కిడ్స్ ఎలా ఉంటారంటే, ఎవరైనా దగ్గరకు వస్తున్నారనుకోండి, వీళ్ళు ఇక్కడి నుంచే పరిగెడతారు, అంటే వాళ్ళు టచ్ చేయడానికి వస్తున్నారని చెప్పి వీళ్ళు అవాయిడ్ చేసి పరిగెడుతూ ఉంటారు. ఆర్ఎల్స్ ఇట్లా 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 వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరైనా టచ్ చేయడానికి వస్తే. ఎందుకంటే వాళ్ళకి ఎంత ప్రెషర్తో టచ్ చేసినా కూడా, అంటే మనం ఎంత సాఫ్ట్గా ఎంత జెంటిల్గా టచ్ చేయడానికి వెళ్ళినా కూడా అది వాళ్ళకి చాలా హార్డ్గా, పెయిన్ఫుల్గా, అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందండి వాళ్ళకి. సో వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఎవరైనా టచ్ చేసినా, లేకపోతే హగ్ చేసుకుందామని ట్రై చేసినా అక్కడి నుంచి అవాయిడ్ చేసి పారిపోవాలనే చూస్తారు. సో వాళ్ళని ఓవర్ రెస్పాన్సివ్ అంటారు. సో ఇప్పుడు ఎలాగైతే మనం అండర్ రెస్పాన్సివ్, ఓవర్ రెస్పాన్సివ్ అని టచ్ రిలేటెడ్ తెలుసుకున్నామో, అలాగే ప్రతి ఒక్క సెన్స్కి, ఆల్ 8 సెన్సెస్కి ఓవర్ రెస్పాన్సివ్ అండ్ అండర్ రెస్పాన్సివ్ ఉంటారండి కిడ్స్. కొంతమంది కిడ్స్ అయితే ప్రతి సెన్స్లో ఓవర్ రెస్పాన్సివ్ ఉంటారు, కొంతమంది కిడ్స్ ప్రతి సెన్స్లో అండర్ రెస్పాన్సివ్ ఉంటారు. సో మనం కిడ్ ఓవర్ రెస్పాన్సివ్ ఎందులో ఉన్నాడు, అండర్ రెస్పాన్సివ్ ఎందులో ఉన్నాడు, ఇవన్నీ తెలుసుకొని మనం దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు నేను ఆక్యుపేషనల్ థెరపీ తీసుకుంటున్నాను కదా, ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ మళ్ళీ నేను ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఇఫ్ సపోజ్ మీ కిడ్లో చాలా లెస్ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి, సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి అనుకుందాం, దెన్ మీకు ఆక్యుపేషనల్ థెరపీ సరిపోతుందండి. కిడ్లో ఎక్కువ సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి అనుకుందాం, ప్రతి సెన్స్కి రిలేటెడ్ ఐదర్ ఓవర్ కానీ లేకపోతే అండర్ కానీ ఉన్నాడు అనుకుందాం. సో అట్లాంటప్పుడు మనం కంపల్సరీగా సెన్సరీ ఇంటిగ్రేషన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది, కిడ్ స్టేటస్ని బట్టి, సో కిడ్ చూపించే బిహేవియర్స్ని బట్టి. ఎందుకు అంటే, ఇఫ్ సపోజ్ దీన్ని ఒక ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ సపోజ్ కిడ్కి ఫీవర్ వచ్చింది అనుకుందాం, కొంతమంది కిడ్కి పారాసిటమాల్ వేస్తే తగ్గిపోతుంది, కొంతమంది కిడ్కి పారాసిటమాల్ వేస్తే తగ్గదు. సో అప్పుడు ఏం చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, బ్లడ్ టెస్ట్ చేయించాలి, డెంగ్యూనా, మలేరియానా, టైఫాయిడా అని తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ అండి, సెన్సరీ ఇంటిగ్రేషన్ కూడా అంతే. ఎప్పుడైతే ఆక్యుపేషనల్ థెరపీతో మనకి ఈ బిహేవియర్స్ అనేవి తగ్గవో, మనం సపరేట్గా సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ట్రై చేయాల్సి ఉంటుంది. కిడ్ ఏ ఏరియాలో ఓవర్ స్టిమ్యులేటెడ్ ఉన్నాడు, ఏ ఏరియాలో అండర్ రెస్పాన్సివ్ ఉన్నాడు అని తెలుసుకొని దాని మీద కనుక మనం వర్క్ చేసినట్లయితే మనకు సెన్సరీ ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గుతాయండి. సో ఈ సెన్సరీ ఇష్యూస్ వల్ల వచ్చే బిహేవియర్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇది టెక్నికల్గా కాకుండా ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇఫ్ సపోజ్ ఒక ఆటిస్టిక్ చైల్డ్ ఉన్నాడు అనుకుందాం, సపోజ్ ముకుందానే ఉన్నాడు అనుకుందాం. ముకుందాలో ఇన్ని ఇష్యూస్ అయితే లేవు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ హిమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ముకుందా ఉన్నాడు అనుకుందాం, ఒక పెళ్ళికి వెళ్తున్నాం అనుకుందాం.
కార్లో వెళ్ళేటప్పుడు ముకుంద మనం ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాము, అక్కడ చాలామంది రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అండ్ అక్కడ ఇలా లైట్స్ ఉంటాయి, డెకరేషన్ చేసి ఉంటారు. అక్కడ నువ్వు చాలా కుదురుగా ఉండాలి. ఎవరైనా ఏమన్నా అడిగితే నీకు తెలిస్తే ఆన్సర్ చేయాలి. ముకుంద ఈస్ ఎ గుడ్ బాయ్ అనిపించుకోవాలి అని చెప్పి నేను తీసుకెళ్ళాను అనుకోండి. ముకుంద కూడా ఓకే చెప్పాడు అనుకుందాం. అండ్ అక్కడికి వెళ్ళాక నా చేయి వదిలేసి ముకుంద ఆ లైట్స్, ఆ డెకరేషన్ చూడగానే అటు ఇటు పరిగెడుతున్నాడు అనుకుందాం. ఒక చోట నిలబడుకొని జంపింగ్ చేస్తున్నాడు, హ్యాండ్ ఫ్లాపింగ్ చేస్తున్నాడు అనుకుందాం. అక్కడున్న పూలు, అక్కడున్న అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ తీసేసి వాటిని పైన నుంచి ఇలా వేసుకుంటూ దాంతో ఆడుకుంటూ ఉన్నాడు అనుకుందాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ చెవులు మూసుకొని గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు అనుకుందాం. సో దీన్ని ఒక నార్మల్ పర్సన్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి చూసినట్లయితే అబ్బబ్బబ్బబ్బా అసలు ఆ అబ్బాయికి కుదిరే లేదు, వాళ్ళమ్మ బాగా గారాబం చేసేసింది, అసలు మన మాటలు వినిపించుకోవట్లేదు. అబ్బాయి 4 తన్ని కూర్చోబెడితే ఎందుకు కుదురుగా కూర్చోడు ఆ పిల్లోడు, మొత్తం చూడు ఎలా చిందబోసాడో అలా ఇలా అంటూ ఉంటారు. బట్ అందరూ అని కాదండి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అందరి మనసులో అయితే ఇదే మెదులుతూ ఉంటుంది. అండ్ దీన్నే ఒక ఆర్టిస్టిక్ చైల్డ్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి చెప్పినట్లయితే ఎలా అంటే, అమ్మ నేను ఆ మండపంలోకి వెళ్ళగానే ఆ లైట్స్, అక్కడున్న జనాలు, అక్కడున్న డెకరేషన్ ఇవన్నీ చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించిందమ్మా, చాలా ఎక్సైటింగ్గా కూడా అనిపించింది. అక్కడున్న పూలు అయితే నన్ను ఇంకా చాలా అట్రాక్ట్ చేశాయి. అక్కడున్న పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ నన్ను చాలా అట్రాక్ట్ చేశాయమ్మా. బట్ నాకు వాటితో ఆడుకోవాలనిపించింది, అందుకే నేను వాటిని తీసి ఇలా ఆడుకుంటూ ఉన్నాను. ఇలా ఆడుకుంటూ ఉంటే నాకు చాలా గ్రౌండెడ్గా, చాలా బెటర్గా అనిపించింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా చేస్తూ ఉంటే. బట్ నేను అలా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆంటీ అంకుల్ నాకు ఏదో చెప్పడానికి ట్రై చేశారమ్మా, బట్ నాకు అదేంటో అర్థం అవ్వలేదు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఎక్కడి నుంచో గట్టి సౌండ్స్ వచ్చాయమ్మా, నాకు చాలా భయం వేసింది. అందుకే నేను అది టాలరేట్ చేయలేకుండా చెవులు మూసుకొని ఒక మూలకెళ్ళి కూర్చున్నాను. అది ఎంత గట్టిగా వచ్చిందంటే నాకు చాలా భయం వేసిందమ్మా ఆ సౌండ్స్ వినగానే. అసలు నా వల్ల కంట్రోల్ చేసుకోవడానికి అవ్వలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడికి ఆంటీ అంకుల్ వాళ్ళు వచ్చారు, నన్ను టచ్ చేసి నాకు ఏదో చెప్పడానికి ట్రై చేశారు. బట్ నాకు ఆ టచ్ కూడా నచ్చలేదు. నేను అందుకే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయానమ్మా. ఆ లోపు నువ్వు కనిపించావు అని కిడ్ చెప్తున్నాడండి. ఇప్పుడు దీన్ని ఒక ఆర్టిస్టిక్ మామ్గా నాకేం అర్థమైందో నేను చెప్తాను. సో కిడ్ లోపలికి ఎంటర్ కాగానే అక్కడున్న యాంబియన్స్ చూసి కిడ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది కిడ్కి అక్కడున్న డెకరేషన్, అక్కడున్న లైట్స్, అక్కడున్న జనాలని అందరినీ చూసేసరికి. సో హీఈస్ హ్యాపీ అండి. ఆ హ్యాపీనెస్ని ఎలా వ్యక్తం చేయాలో తనకు తెలియలేదు, ఎందుకంటే తనకు స్పీచ్ లేదు కాబట్టి. సో అక్కడ గెంతుతూ హీఈస్ క్లాపింగ్ హిస్ హ్యాండ్స్ అండి. హీఈస్ షోయింగ్ దట్ హీఈస్ హ్యాపీ అండ్ హీఈస్ ఎక్సైటెడ్ అని. సో అది అయిపోయాక అక్కడ మండపం మీద ఉన్న అక్షింతలు అవన్నీ, ఆ పూలు అవన్నీ తీసి ఇలా ఎందుకు ఆడుతున్నాడంటే తను విజువల్ సీకర్ అండి. అంటే విజన్ అనే సెన్స్ తను అండర్ రెస్పాన్సివ్ ఉన్నాడు. సో తనకు అక్కడి నుంచి చూడడం కంటే, ఆ డెకరేషన్లో అక్కడే పెట్టి చూడడం కంటే దాన్ని తీసుకొని దాన్ని ఇలా కిందికి వేస్తూ దాన్ని చూస్తూ ఉంటే తనకు ఆ విజన్ అనే సెన్స్ సాటిస్ఫై అవుతుంది. సో అందుకనే తన ఆ పూలు కానీ అక్షింతలు కానీ తీసుకొని వాటిని పైనుంచి కిందికి వేస్తూ ఆ సెన్స్ని తను సాటిస్ఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ చెవులు మూసుకొని ఎందుకు గట్టిగా ఏడుస్తున్నాడు అంటే తన ఆడిటరీ సెన్సిటివిటీ ఉందండి తనకి. అంటే వెనకలు వస్తున్న మేళతాళాల సౌండ్ మనకు వినిపించేదానికంటే తనకి 2 times 3 times 4 times ఎక్కువగా వినిపిస్తుందండి. సో ఆ సౌండ్ని తను టాలరేట్ చేయలేక చెవులు ఇలా మూసుకొని ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియక భయపడి ఒక మూలకెళ్ళి కూర్చున్నాడండి తను. అంత ఇంటాలరెంట్గా అనిపిస్తుంది తనకు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం ఎవరన్నా వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న, నా బుజ్జి కదా, నా కన్న కదా, అలా ఏడ్చొద్దమ్మా, నా బంగారు కదా అని చెప్పి ఇలా టచ్ చేస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఆడిటరీ ఇష్యూస్ ఉన్న కిడ్, ఆల్రెడీ అన్కంఫర్టబుల్గా ఉన్న ఒక కిడ్ని టాక్టైల్ ఇష్యూస్ ఉన్నాయన్న సంగతి మనం మర్చిపోయి నా బుజ్జి కదా, నా కన్న కదా అని ఎత్తుకొని హగ్ చేసుకొని తనని పాసిఫై చేస్తూ ఓదార్చడానికి మనం ట్రై చేస్తున్నాం. కానీ తనకు ఆల్రెడీ ఇరిటేషన్లో ఉన్న అబ్బాయి ఇంకా ఇరిటేట్ ఫీల్ అయ్యి మనల్ని తోసేసి అక్కడి నుంచి పారిపోతున్నాడండి. మనల్ని తోయడం తన ఇంటెన్షన్ కాదు. తను అలా తోయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే అదే ప్రొప్రియోసెప్షన్ ఇష్యూస్ అండి. మనం చెప్పుకున్నాం కదా ప్రొప్రియోసెప్షన్ అనేది కూడా ఒక సెన్స్ అని. సో ఈ ప్రొప్రియోసెప్షన్ అనే సెన్స్ ఏంటంటే, ఇఫ్ సపోజ్ ఒక టాయ్ ఉందనుకుందాం, ఈ టాయ్ని ఎంత ఫోర్స్తో ఎత్తి ఎంత ఫోర్స్తో మనం ఇక్కడ పెడితే ఇది ఇలా నిల్చుంటుంది, దీన్ని ప్రొప్రియోసెప్షన్ అంటారు. సో ఈ ఆర్టిస్టిక్ చైల్డ్స్లో ఏంటంటే ఈ ప్రొప్రియోసెప్షన్ ఇష్యూస్ ఉంటాయండి. అంటే
ఎంత ప్రెషర్తో ఎంత ఫోర్స్తో ఎత్తాలి అనేది వాళ్ళకి తెలియదు, అండ్ ఎంత ఫోర్స్తో డ్రాప్ చేయాలి అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. సో ఇలా పెట్టడానికి ఎలాగైతే మనకు డిఫరెన్స్ ఉందో, సో వాళ్ళు ఆల్రెడీ నాకు ఇరిటేటింగ్గా ఉందా ఆంటీ, ఆల్రెడీ నాకు ఇరిటేటింగ్గా ఉందా అంకుల్, నన్ను టచ్ చేయకండి అని ఇలా తోయాల్సింది ఇలా తోసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో వాళ్ళు ఏది కూడా ఏ బిహేవియర్ కూడా వాళ్ళు కావాలని చేయట్లేదండి. వాళ్ళ బాడీ వాళ్ళకి సహకరించక ఆ బిహేవియర్స్ అన్నీ వస్తున్నాయి వాళ్ళలో. సో కిడ్ తన ఓన్ సెన్సెస్ అయినప్పటికీ తనకే కోఆపరేట్ చేయని సెన్సెస్ లైక్ ఐస్ రిలేటెడ్, టచ్ రిలేటెడ్, ఇయర్స్ రిలేటెడ్, ప్రొప్రియోసెప్షన్ రిలేటెడ్, ఇలా ప్రతి సెన్స్ తన ఓన్ బాడీ అయినప్పటికీ తన బాడీనే తనకి కోఆపరేట్ చేయనప్పుడు తను ఆల్రెడీ లోపల ఎంత సఫర్ అవుతూ ఉంటాడండి. అంత సఫర్ అయ్యేది కాకుండా మనతో మింగిల్ అవ్వడానికి, మనతో కలిసిపోవడానికి తను ఎంత సఫర్ అవుతూ ఉంటాడు అనేది మనం ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ కిడ్ మనకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాడండి. తను గుడ్ బాయ్ లాగే ఉండాలనుకుంటున్నాడు, బట్ తన బాడీ తనకు కోఆపరేట్ చేయట్లేదు. తను ప్రతి బిహేవియరు నేను కావాలని చేయలేదు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడు, బట్ తన పెదాలు కదలట్లేదు. సో యాజ్ అ ఆటిస్టిక్ మామ్గా నాకు అర్థమవుతుంది. సో మీరు కూడా ఆటిజం గురించి తెలుసుకోండి. ఆటిస్టిక్ కిడ్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనే మినిమం బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకోండి. ఇలా కనుక మీరు బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకొని ఆటిజం గురించి అవేర్నెస్ కనుక పెంచుకున్నట్లయితే కంపల్సరిగా మా కిడ్స్ కూడా మీ కిడ్స్ లాగానే హ్యాపీగా ఈ వరల్డ్లో సర్వైవ్ అవుతారండి. సో ప్లీజ్ అండి, ఆటిజం గురించి తెలుసుకుందాం, అవేర్నెస్ని నలుగురికి పంచుదాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆటిజంని సపోర్ట్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.